ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళుతున్నారు వైసీపీ అధినేత జగన్. ఓటర్ లిస్టుపై సీఈసీని కలిసి ఫిర్యాదు చేస్తారు. నకిలీ ఓట్లకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఈసీకి సమర్పించనుంది జగన్ బృందం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఓటరు జాబితాపై ఫోకస్ పెట్టింది వైసీపీ. ఏపీ ఓటరు జాబితాలో భారీగా నకిలీ ఓట్లు ఉన్నాయని, నిజమైన ఓట్లు గల్లంతయ్యాయని ఎప్పటి నుండో వైసీపీ ఆరోపిస్తుంది. గతంలో ఏపీ ఎన్నికలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శిస్తుంది. ఓటరు జాబితాలో దాదాపు 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయన్నది వైసీపీ వాదన. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ తో ఏపీ ఓటరు జాబితాను అనుసంధానం చేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందంటున్న వైసీపీ ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని కోరుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు స్వయంగా జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లి 11:30 సీఈసీని కలుస్తారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో నకిలీ ఓట్లపై ఈసీకి కంప్లైంట్ చేస్తారు. పాదయాత్రకు ముందు ఢిల్లీ వెళ్లిన జగన్ దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ హస్తినాబాట పడుతున్నారు. జగన్తో పాటు వైసీపీ మాజీ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఈసీని కలుస్తారు. ఏపీలో మొత్తం 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంటుంది వైసీపీ. 2-3% ఓట్లు పార్టీల జయాపజయాలను నిర్ణయించే పరిస్థితుల్లో 15% నకిలీ ఓట్లు ఉండడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఒక కుప్పం నియోజకవర్గంలోనే 26,000 నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18,000 ఓటర్లను తొలగించారని, ఇంకా 8,000 ఓట్లు కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేరువేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారని, ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉండటాన్ని వైసీపీ హైలైట్ చేస్తుంది.